9 ఏళ్లకు పైగా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న అనసూయ 2022లో తప్పుకుంది. ఇతర షూటింగ్స్ లో బిజీ కావడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కావడం లేదు అని అనసూయ అన్నారు. అయితే ఆమె నిష్క్రమణకు అనేక కారణాలు ఉన్నాయని అనంతరం తెలిపింది. ఆమె ప్లేస్ లో ఎవరు చేస్తారు అనే ఆసక్తి కూడా ఏర్పడింది. జబర్దస్త్ అత్యంత పాపులర్ షో కాగా స్టార్ యాంకర్ అయ్యే ఛాన్స్ కూడా దక్కించుకుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. చాలా మంది అనసూయ పొజిషన్ కోసం పోటీ పడ్డారు. అనూహ్యంగా కన్నడ సీరియల్ నటి సౌమ్యరావుకి ఆ ఛాన్స్ దక్కింది. సౌమ్యరావుకి తెలుగు రాదు. గ్లామర్ లో అనసూయకు ఏమాత్రం పోటీ కాదు. ఇదే క్రమంలో సౌమ్యరావుకి జబర్దస్త్ షో ఒక ఛాలెంజ్ గా మారింది. హైపరాది ఒక రేంజ్ లో సౌమ్యరావును ఆడేసుకునేవాడు. తెలుగు పూర్తిగా రాకపోవడంతో సౌమ్యరావుకి కొన్ని పంచులు అర్థం కూడా అయ్యేవి కాదు. అనసూయ మాదిరి ఆమె కామెంట్లు కూడా ఇవ్వలేకపోయేది. అయినప్పటికీ కొన్నాళ్లకు పైగా సౌమ్యరావు జబర్దస్త్ లో కనిపించారు. సడన్ గా ఆ షో నుంచి ఆమె కనిపించలేదు. దాంతో హైపరాది తనను ఇబ్బందులకు గురి చేశాడు. అందుకే షో నుండి తప్పుకుందని పుకార్లు తెరపైకొచ్చాయి. ఈ పుకార్లకు తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. హైపరాది వల్ల తాను జబర్దస్త్ మానేశాను అన్న వార్తలో నిజం లేదు. తనపై వేసే జోక్స్ కామెడీలో భాగమే. హైపరాది బాగా ప్రోత్సహించాడు. అక్కడ ఎవరు ఎవరిని తొక్కేయాలని చూడరు. అందరూ కింది స్థాయి నుండి వచ్చిన వాళ్ళే అని సౌమ్య తెలిపారు. జబర్దస్త్ నుండి మల్లెమాల సంస్థ తనను తప్పించినట్టు పరోక్షంగా సౌమ్యరావు చెప్పారు. ఆమె ఒక చిన్న కథతో ఈ విషయం వెల్లడించింది. కష్టపడి ఒక వ్యక్తి సైకిల్ కొనుక్కుంది. అనంతరం చిన్న మారుతి కారు కొని అందులో తిరిగే స్థాయికి వెళ్ళింది. సడన్ గా ఒక బెంచ్ కారు తీసుకొచ్చి నువ్వు నడపాల్సిన కారు ఇది అని అందులో ఎక్కించారు. కొంత దూరం ప్రయాణం చేశాక దించేశారు. బెంచ్ కారులో ప్రయాణం చేసినందుకు సంతోషించాలా? ఉన్న కారుకు కూడా దూరంగా వదిలేశారని బాధపడాలా అని సౌమ్యరావు అన్నారు. అంటే జబర్దస్త్ రూపంలో బంపర్ ఆఫర్ ఇచ్చి సడన్ గా తొలగించడం ద్వారా రోడ్డున పడేశారని ఇండైరెక్ట్ గా సౌమ్యరావు చెప్పుకొచ్చింది.